హలో అండి. హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీతో నేను ప్రియా. అండ్ ఈరోజు వచ్చేసి మార్నింగ్ స్కూల్కి వెళ్ళే ముందు ఎలా ఉంటుంది ఏంటి అండ్ లంచ్ బాక్స్ ఎలా పెడతాను అండ్ బ్రేక్ఫాస్ట్ పిల్లలకి ఏమి ఇచ్చాను ఏంటి అని ఒక చిన్న షార్ట్ అండ్ స్వీట్ వీడియో మీకోసం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్రేక్ఫాస్ట్ కోసం పొట్టు పెసరపప్పు ఉంటుంది కదా, అది నానబెట్టాను. అలాగే నానబెట్టిన శనగలు కూడా కొన్ని వేసి గ్రైండ్ చేసుకుని సాల్ట్, అలాగే కొంచెం అల్లం ముక్క, ఒక 2 పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టాను. అదే నేను పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కింద పెసరట్టు విత్ 1 ఎగ్ వేసి పెసరట్టు వేసి ఇచ్చేసాను పిల్లలిద్దరికి. చూస్తున్నారు కదా ఇలా. అండ్ ఎలాగో మనం ఎగ్ సపరేట్గా బ్రేక్ఫాస్ట్ సపరేట్గా పెట్టేటప్పటికి మనకి తలప్రాణం తోక్కొస్తుంది, ఆ విషయం తెలిసిందే కదా. సో ఇలా వేసి ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా తింటారు. నాకు తెలిసి నేను ఇద్దరికి చెరుకొకటి వేసిస్తే వాళ్ళు తనొక హాఫ్ తింది, తినొక హాఫ్ తింది, మిగతా హాఫ్ అలాగే పెట్టేశారు పక్కన. సో ఇలా ఉంటుంది. పిల్లలతో ఎగ్ బాయిల్ చేసి ఇచ్చారంటే ఇంక అస్సలు తినండి, చాలా ఇబ్బంది పెట్టేస్తారు. అలాగే కొత్తిమీర టొమాటో పికిల్ ఉంది, దాంతోపాటు నేను పెసరట్టు వేసి శశికి ఇచ్చేసాను. సో తన బ్రేక్ఫాస్ట్ ఇది ఈరోజు. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ లైక్ ద వీడియో. అలాగే ఇది జోష్నాకి కూడా పెసరట్టు వేసి ఇచ్చేసాను. అండ్ మార్నింగ్ అయితే శశి ఓన్లీ టిఫిన్ ఏదో ఒకటి చేసి వెళ్తుంది. పాలు తాగమంటే వామిటింగ్ ఫీలింగ్ వస్తుందంటది. సర్లే అని చెప్పి నేను పాలు ఈవినింగ్ ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి లంచ్ బాక్స్ కోసం నేను వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ విత్ ఎగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికైతే ఒక పచ్చిమిర్చి, కొంచెం ఒక హాఫ్లో హాఫ్ క్యాప్సికమ్ అండ్ కొంచెం క్యాబేజ్, క్యారెట్ ఇవన్నీ కూడా వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బాండీలో ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే కొంచెం సాల్ట్ మనకి తొందరగా మగ్గిపోవడానికి. నెక్స్ట్ క్యాబేజ్ కూడా వేసేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఫస్ట్ నేను రైస్ కుక్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అది ఫస్ట్ మనం ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టాము అంటే మనకి రైస్ కొంచెం పొడిపొడిగా వస్తుంది. మనం వేడివేడిది వేసేస్తే, అంటే నేను వేసేది నార్మల్ రైస్ అనమాట. సో దానివల్ల నేను ఫస్ట్ రైస్ కుక్ చేసుకొని చల్లార్చాను ఫస్ట్. నెక్స్ట్ మనకి వెజిటేబుల్స్ ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో ఒక 2 ఎగ్స్ వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే దీంట్లో బీన్స్ వేసుకోవచ్చు, ఇంకా పన్నీర్ వేసుకోవచ్చు, మష్రూమ్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం పక్కన కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసుకొని అండ్ ఇంకా కొంచెం సాల్ట్ పడుతుంది, సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం ఒక చిటికెడు కారం యాడ్ చేసి మళ్ళీ కొంచెం ఫ్రై చేశాను. అంతే అండి, చాలా సింపుల్గా మనకి లంచ్ బాక్స్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. అండ్ కలర్గా వెజిటేబుల్స్ చాలా బాగుంటుంది టేస్టింగ్ అయితే. మీరు కావాలి అంటే ఇందులో మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వాళ్ళ లంచ్ వీడియో అనమాట. లంచ్ రెసిపీ వచ్చేసి ఇది. అండ్ కాంబినేషన్ కింద నేను పెరుగు పెట్టాను. మనది ప్యాకెట్ మిల్క్ కాదండి, గేదె పాలు. సో చూసారా మిల్క్, పెరుగు ఎంత బాగుందో. నెక్స్ట్ ఒక స్పూన్, అంతే లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ నేను స్నాక్స్ కోసం ఒక యాపిల్ అండ్ ఒక 10 or 12 గ్రేప్స్ పెట్టాను. దీంట్లో సగం తింటుందేమో యాక్చువల్గా అయితే నాకు తెలిసి. సో ఇదిగోండి బ్రేక్ఫాస్ట్ చేస్తోంది శశి.
అండ్ బ్యాగ్లో లంచ్ బాక్స్, స్నాక్ బాక్స్, అలాగే మాస్క్, నాప్కిన్, వాటర్ బాటిల్ ఇవన్నీ కూడా ప్యాక్ చేసి తన బ్యాగ్ పక్కన పెట్టేశాను. అంటే నాకు ఒక మేజర్ పని ఫినిష్ అయిపోయింది. అలాగే శశి స్కూల్కి స్టార్ట్ అయింది. వాళ్ళ డాడీ అండ్ జోషి వెళ్ళి బస్ ఎక్కించేసి వాళ్ళ అక్కకి బాయ్ చెప్పేసి వస్తారు. అలాగే మేమిద్దరం అయితే మాకు వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. అలాగే బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకొని మేమిద్దరం కూర్చుని కాసేపు అలా ఆడుకుంటూ ఉంటాను తనతో. చూసారు కదా, బ్యాట్ అండ్ బాల్ తీసుకుని మమ్మీ ఆడుకుందాం పదా అంటుంది. అండ్ తిను జోషి మా చిన్న అమ్మాయి. అదిగో మమ్మీ ఆడతావా, నీకు బ్యాట్ కావాలా అని అంటుంది. సో చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేసినట్టు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అండ్ ఈ వీడియో నేను ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను. అండ్ మీరంతా బాగుండాలని కోరుకుంటూ సర్వేజన సుఖనో భవంతు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.